స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ మొదటిసారి నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సమావేశానికి ఈ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న నగేష్ గారికి, రాష్ట్ర కార్యదర్శి మధు గారికి, రవికాంత్ గారికి, వెంకటరామయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఎస్బీఐ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అయిపోయే ముందు నాకు అవకాశం ఇచ్చాను కాబట్టి కొంచెమే మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరికీ నేను ఇప్పుడు జరిగిన 12 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు 3 గంటలకు దగ్గరికి వస్తూ ఉంది. అంటే 3 గంటలు జరిగిన ఈ సదస్సులో మీ చప్పట్లు, మీ ఉత్సాహం చూస్తే మీరు చాలా ఉత్తేజం పొందినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇళ్ళంగానే పండగ కాదు, అట్లాగే ఇప్పుడు మనం సదస్సు పెట్టుకోగానే మీకు అందరికీ ఒక భ్రమలు ఉంటాయి. ఇక అయిపోయింది, యూనియన్ పెట్టినాం, రాష్ట్ర నాయకులు మాట్లాడేందు, ఇక రేపు కేసు ఎత్తారు, వెంటనే పర్మనెంట్ అయిపోతుంది, మనం ఎస్బీఐ ఎంప్లాయీస్ అయిపోతాం అని అనుకుంటారు. కానీ అది కాదు. ఈరోజు ఆకలిగా ఉన్నవానికి రేపు ఎప్పుడో బిర్యానీ పెడతామంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆగుర వైద్యకి ఇప్పుడు ఆనందం లేదు, ఇప్పుడు మామిడికాయ తొక్కేసి పెట్టే పరిస్థితి లేదు. కానీ మేము నీకు ఒక 4 రోజుల తర్వాత నీకు బిర్యానీ పెడతామని అంటే ఎట్లుంటుంది? అట్లా ఉంటుంది. అయితే బిర్యానీ తినాలి, కావాల్సిందే అది. కాకపోతే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మన పరిస్థితి అన్నం తొక్కు కూడా గట్లేని పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కూడా అమలు చేయలేని పరిస్థితి ఉన్నది. మేము గోదావరి కానీ ఆర్బీఓ దగ్గర మన వాళ్ళంతా యూనియన్ ఆర్గనైజ్ అయింది. అక్కడ ఒక ట్రాన్స్ఫర్ సమస్య వచ్చింది. ఎవరో చేసిన దానికి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తామని. అయితే దాన్ని సిఐటిగా మనం వ్యతిరేకించాం. ఏఎంసీ సెంట్రల్ దగ్గర కేసు వేసాం. వేసిన తర్వాత మనం ఒక మీటింగ్ పెడితే ఆర్బీఓ ఆఫీస్లో మనం మీటింగ్ పెడితే కాంట్రాక్టర్ వచ్చిండు. ఆయన చెప్తున్నాడు ఎంప్లాయీస్కి ఎంత రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ నాకు చెప్తున్నాడు. కాంట్రాక్ట్ కార్మికులంతా హలో మీరు మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళండి. అయితే ఆయన చెప్తున్నాడు, మీరు మా కంపెనీ ఎంప్లాయీస్, మీరు నేను చెప్పిన మా రూల్స్ ప్రకారంగా నడవాలి, మేము ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి పోవాలి అని చెప్పాను. మీ కంపెనీ ఎక్కడ అని అడిగినాను. బొంబాయి అని అన్నాడు. నీకు ఒక్క దగ్గర ఉన్నాయి, ఇంకొక దగ్గర ఉన్నాయి, అనేక దగ్గర ఉన్నది. అది ఇక్కడ గోదావరిలో ఉన్న ఒక కార్మికుడిని 10-12 వేల జీతం నువ్వు ఇస్తాను, వాడికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఢిల్లీకి పంపించింది అనుకో, ఢిల్లీలో వాడు ఎట్లా బతుకుతాడో చెప్పు? బతికే పరిస్థితి ఉంటుందా? వాడి భార్య పిల్లలు సంసారం అదంతా ఏమవుతుంది? అది సరే నువ్వు చెప్పినట్టే పోతావు అనుకో, ఏడాది తర్వాత నువ్వు ఉంటావా? కాంట్రాక్ట్ ఏడాది తర్వాత నువ్వు ఉందా అంటే నీకు వచ్చి ట్రాన్స్ఫర్ చేయని నేను పోవాలి, అది పరిస్థితి అన్నట్టు. సో అందుకనే యూనియన్గా వచ్చినాం కాబట్టి అతను అడిగిన ప్రతి ప్రశ్నకు మేము నిలదీసి అడిగేసరికి మేము అలా కాదని మళ్ళీ తప్పించుకోవడం. మళ్ళీ మీరు ఇప్పుడు జై ఎస్బీఐ అని పెద్ద ఎత్తున నినాదాలు వచ్చింది. నేను మీ రీజనల్ మేనేజర్ దగ్గర పోయి మాట్లాడినా, వాళ్ళకు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మీరు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగిండు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎస్బీఐ ఎంప్లాయీసా? ఎంప్లాయీసేనా? ఎంప్లాయీస్ రెగ్యులర్ అయితే ఎంప్లాయీస్ అన్నిటికీ కావాలి, కానీ ఆ ఒక్కదానికి కాదంట ఏది సంబంధం పెట్టుకోవడానికి అన్నట్టు ఉన్నది ఎస్బీఐ మేనేజ్మెంట్. జీతాలు మాకు సంబంధం లేదంట, ఉద్యోగము సంబంధం లేదంట. కానీ ప్రతి బ్రాంచ్లో ఎంతమంది ఉంటారు? 1-2 ఉంటారు. ఒక్క పంచాలి 5 పాండవుల తీరు ఉంటుంది మీ పరిస్థితి.
అవునా కదా? అంతే కదా. వీడు క్యాషియర్ పిలుస్తాడు, వీడికి చెప్పేలోగానే అటు బ్రాంచ్ మేనేజర్ ఇంకో కాగితం ఇంకోటి పెడతాడు, ఇంకో క్లాస్కి ఇంకో పని చెప్తాడు. ఇదంతా అయిపోయేసరికి నీకు ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడ చూస్తే అక్కడ ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి ఉప్పుడే పనిగా ఉంటుంది అన్నమాట. మరి మీకు చేసే పని ఏంటిది? మీరు చేసే పనికి మీ గుర్తింపు ఉందా? లేదు. మీ కాంట్రాక్ట్లు ఏమున్నది? హౌస్ కీపింగ్ అని ఉన్నది. హౌస్ కీపింగ్ అంతా ఈ పనులు ఎందుకు చేపిస్తున్నావు? రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా నువ్వు అన్ని పేపర్ వర్క్ అన్ని చేపిస్తావు, క్యాష్ చేపిస్తావు, ఇవన్నీ ఎందుకు చేపిస్తున్నావు? నువ్వు చేపియద్దు కదా. చేపిస్తే చేపించుకో, మా వాళ్ళు కూడా చెప్తారు. కానీ స్కిల్ పేమెంట్ రెగ్యులరైజ్ చేయి అని మేము అడిగాం. అది మా చేతిలో ఎక్కడ ఉందా అని అంటారు వాళ్ళు. ఏం చేయాలి? అది ఇంకొకటి ఏమన్నాడు తెలుసా? సార్ మేము టెండర్ వేసినాం, మేము పట్టుకున్నాము, మాకు ఇట్లా అన్నీ ఇవ్వాలని మాకు తెలియదు సార్. అప్పటికి కనీస వేతనంలో కూడా 1000 రూపాయలు మధు గారు చెప్పారు కదా, ఎంత రావాలి? 13,445 రావాలి. కానీ 10,000 రూపాయలు కూడా వస్తలేదు. మిగతా ఎక్కడికి పోతుంది? వాళ్ళ జేబులో పోతుంది. అవి లెక్కేసినాము, 40 లక్షల రూపాయలు అవుతాయి. ఆ 40 లక్షల రూపాయలు ఎవరి? మీయే. అవి వాడికి ఇప్పుడు నష్టం. వాడు ఏం చెప్పిండంటే ఇట్లా ఇక్కడ ఎవరు అడగరు, ఇక్కడ ఎవరో లీడర్ చెప్పిండంట, మీరు ఎత్తితే అంతా తీసుకుంటారు సార్, అందుకని మీరు టెండర్ పట్టాలి. 3% కంటే తక్కువ వాడు టెండర్ పట్టింది. అంటే మనం అడగమని అనుకున్నారు, యూనియన్ ఉండదని అనుకున్నారు. సడన్గా వచ్చేసరికి ఇప్పుడు సిఐటి యూనియన్ వచ్చింది. వచ్చేసరికి వాడికి ఏమంటారు, మింగలేని కక్కలేని పరిస్థితి వాడికి ఏర్పడింది. వాడు ఇక జీతాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి. వాడికి మాత్రం బిల్లులన్నీ టెన్షన్గా కొట్టేస్తాంది ఎస్బీఐ. మరి వాడు తీసుకున్న డబ్బులు మళ్ళీ మనకి ఇవ్వాలి కదా, ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని పర్మనెంట్ చేయాలా, మీకు సరైన జీతాలు ఇప్పియాలా? చెప్పండి ముందు. ఫస్ట్ ఏం చేయాలి? మామిడికాయ తొక్కు కావాలా, లేకపోతే బిర్యానీ కావాలా? నెక్స్ట్ బిర్యానీ దాకా వెయిట్ చేస్తారా? అంటే కనీస వేతనాలు కావాలి, రెగ్యులరైజ్ అనేది కూడా అవసరమే, ఇప్పుడు కాదు. అది ఇది రెండు ఉంటాయి మనకు డిమాండ్లు, దీర్ఘకాలికమైనవి, తాత్కాలికమైనవి. అంటే తక్కువ కాలంలో మనం చేసేది ఇటువంటి ఏంటి అంటే ఈ కనీస వేతనాన్ని అమలు చేయడం. ఇప్పుడు చెప్పాడు నా గురించి కూడా, నేను ఎన్టీపీసీలో పనిచేసి రిటైర్ అయినా, SC8 నాయకునిగా ఉన్నా. ఎన్టీపీసీలో కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా పోరాటం చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఒక 35 ఏళ్ల క్రితం కనీస వేతనాలు కూడా మీలాగే ఇచ్చే పరిస్థితి లేదు. కనీస వేతనాలు ఇప్పించేదే పెద్ద సమస్య. కానీ దాన్ని అధిగమించి ఆడ క్యాంటీను, మెడికల్, డస్ట్ అలవెన్స్, ఇట్లా అన్ని రకరకాల అలవెన్స్లు మనం సాధించుకోవడం జరిగింది. లాస్ట్కి ఉద్యోగం రిటైర్మెంట్ అయితే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకునే పరిస్థితి ఉన్నది. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఎంప్లాయీకి లేదు ఎన్టీపీసీలో, కానీ కాంట్రాక్ట్ లేబర్కి పర్మనెంట్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఎట్లా సాధ్యమైంది? అది 30 ఏళ్ళ పోరాటం. అది మీ రెగ్యులరైజేషన్ అనేది కూడా మీరు ఏమైనా కేసు వేస్తున్నారా? కేసు వేసిన విషయం చెప్పాను రవికాంత్ గారు. కేసు వేస్తే అది కేసు నడిస్తే అది 10-15 ఏళ్ళు దేకుతుంది. మేము కూడా క్యాంటీన్ కేసు వేసినాం ఎన్టీపీసీలో, 14 ఏళ్ళు దేకింది. అది లాస్ట్ రెగ్యులరైజ్ అయింది, సగం మందికి ఉద్యోగాలు రాలి. అటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీర్ఘకాలిక ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం మనం, అది తాత్కాలిక కార్యక్రమం కూడా ఉన్నది. దాంట్లో కనీస వేతనాలు తీసుకోవడం, మీ పని పరిస్థితులను మెరుగుపరచడం, టైమింగ్స్ని కూడా తగ్గించడం, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన మొదటి కార్యక్రమం. అయితే ఇవన్నీ చేయాలంటే ఉండాల్సింది ఏంటి? యూనియన్. యూనియన్ ఉంటే ఎప్పుడు ఉంటుంది? యూనియన్ రిజిస్టర్ చేసుకుంటే అయిపోదు. యూనియన్కి సభ్యత్వం చేయాలి. 2025కే మీరంతా సభ్యత్వం చేసిండ్రు, కానీ ఇప్పుడు 2026 సభ్యత్వం కూడా చేయాలి. ఆ సభ్యత్వం చేస్తేనే అది మన యూనియన్ ఉన్నట్టు. మన యూనియన్ ఉంటుంది, మేనేజ్మెంట్ మాట్లాడుతుంది, మేనేజ్మెంట్ మాట్లాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి రానున్న కాలంలో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రోగ్రాం ఉన్నది, మనం సభ్యత్వం అనేది కంపల్సరీ చేయాలని. అట్లాగే మనకు అనేక ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, అంతటా కమిటీలు లేవు, కమిటీలు కూడా వేసుకోవాలి. కమిటీలు వేసుకొని కార్యక్రమాలు చేయాలి. స్థానికంగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఒక ప్రోగ్రాం ఇచ్చాం. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని